మన సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. నేను వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు రిజిస్టర్ అయింది ఇక్కడ. ఏదైతే మన సుప్రీంకోర్టు చెప్పిందో నేను అదే ముందు నుంచి చెప్తున్నా. వెరిఫై చేయండి, శ్మశానాలు వెరిఫై చేయండి. సరే అమ్మ శ్మశానం ఉంటే బాబు శ్మశానం లేదంటున్నారు కొందరు. బతుకున్నాడు కాబట్టి లేదు, చనిపోయి ఉంటే అది కూడా ఉండేది. ఎవరి గురించో చెప్తున్నా, ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ రెగ్యులర్ చర్చ్ విజిటర్ హూ ఇస్ ఫాలోయింగ్ క్రిస్టియానిటీ, అతనికి ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టడానికి కానీ, ఎస్సీ బెనిఫిట్స్ రిజర్వేషన్ ఉద్యోగాల్లో వాటిల్లో బెనిఫిట్స్ తీసుకోవడానికి కానీ ఎటువంటి అధికారం లేదు అని నేను 5 సంవత్సరాలుగా మొత్తుకుంటున్నా. 5 కాదు 6 సంవత్సరాలుగా మొత్తుకుంటున్నా. కోర్టు ఆర్డర్స్ కూడా ఇంతకుముందు కూడా ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సో దీనికి కూడా ఆ పిచ్చి కుమారులు ఇద్దరు అదే మీరు పట్టించుకోకర్లేదు అంటున్నారు. అంటే వాళ్ళు మరి ఏం చదువుకున్నారో, కాపీ కొట్టి పాస్ అయ్యారో నాకు తెలియదు. కానీ సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత సుప్రీంకోర్టు తీర్పు తప్పు అని బరి తెగించి బజార్లో మాట్లాడటం అది వారి సంస్కారానికే మనం వదిలేయాలి. అందరం మాట్లాడేదేంటి, రాజ్యాంగంలో మతం మారి స్వేచ్ఛ ఇచ్చింది కదా అంటారు. ఇచ్చింది, మతం మారి స్వేచ్ఛ ఇచ్చి ఒక పర్టికులర్ షెడ్యూల్ కాస్ట్లో పేర్కొన్న కులాలకు మీరు మారితే మీకు ప్రత్యేకంగా కల్పించిన ఈ రిజర్వేషన్ హక్కు ఉండదు అని చెప్పింది. ఇప్పుడు రాజులు మారారు, కమ్మవారు మారారు, జగన్మోహన్ రెడ్డి లాగా రెడ్లు మారారు. వాళ్ళకి అంతకుముందు వేరే ఏ రిజర్వేషన్లు లేవు. వాళ్ళు ఒక రెడ్డిగా వాళ్ళకి రిజర్వేషన్, రెడ్డి అనేది ఒక లో కాస్ట్ కులం అనుకో, వాళ్ళకి ఇచ్చిన దాన్ని అందులో ఇప్పుడు మార్పు ఏమి రాలా. వాళ్ళకి ఏమీ ఇవ్వలేదు ఇంతకుముందు, అదే కంటిన్యూ అవుతుంది. ఇచ్చుంటే ఆ పర్టికులర్ రెడ్డి అనే కులం ఎస్సీల్లో ఉంటే, ఎగ్జాంపుల్ చెప్తున్నా హైపోథెటికల్గా, వాళ్ళకి ఏదన్నా మామూలుగా అదర్వైజ్ ఇచ్చి ఉంటే ఇందులోకి వచ్చినప్పుడు ఉండదు. మిగిలిన వాళ్ళకి మతం మారే స్వేచ్ఛ ఉంది, మారారు అంతే. ఆ మతం ప్రాక్టీస్ చేసుకుంటాడు, ఆ దేవుణ్ణి పూజించుకుంటాడు అంతే. ఆడికి కలిసి వచ్చింది ఏమీ లేదు. ఇక్కడ కులం లేని మతంలోకి నువ్వు వెళ్ళావు, సో నీకు ఈ కులం వలన నువ్వు వివక్ష ఎదుర్కొంటున్నావు. కులమే లేని మతంలోకి వెళ్ళిపోయి నువ్వు ఒక మతస్థుడిగా మారిపోయావు. ఆ మతంలో కులం లేదు కాబట్టి నీకు ఇచ్చిన ఈ బెనిఫిట్ నీకు వర్తించదు. అయినా సరే నేను ఈ కుల వ్యవస్థకి కట్టుబడి ఉంటాను, నేను హిందూ మతంలోనే ఉంటాను అన్న వారికి ఇది వర్తిస్తుంది అని చెప్పి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో స్పష్టంగా రాశారు. కాబట్టి అది మార్పు, ఒకవేళ రాజ్యాంగం 107 సార్లు మార్చారు, మార్పు వచ్చే వరకు దాన్ని మనం కంపల్సరీగా ఫాలో అవ్వాలి. మార్చేదాకా ఫాలో అవ్వండి. ఫాలో అవ్వనంటే కుదరదు. సో ఖచ్చితంగా కోర్టు తీర్పు ఇచ్చింది. వ్యవస్థలో కోర్టు తీర్పును అనుసరించి ప్రభుత్వం దాన్ని పాటించాలి. ఎవరెవరు క్రిస్టియానిటీ పాటిస్తున్నారో వారికి ఎస్సీ బెనిఫిట్స్ అనేది ఇవ్వటం చట్టరీత్యా నేరం కనుక డెఫినెట్గా ఒక కన్నేసి ఉంచబడును.